ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. సో వారితో కూడా మనం మాట్లాడదాం. సార్ మీరు ఇంట్లో రెంట్కుంటారా? మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారండి? ఏం లేదండి. ఇప్పుడు ఏంటి డిమోషన్ చేస్తున్నారు? లేదు మాకు ఇంకేం లేదు, మాకు వర్క్ రాలేదు. అదే అన్ని కూర్చున్నారు అంటే మాకు కూడా కొంచెం భయానక ఉన్నది, అందుకే ఏం చేయాలి ఏంటి అనే అంతే సందిగ్ధంలో ఉన్నాం. ఇంకా ఏం చేస్తారు అనేది కూర్చోటి పోవాలో తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలు చుట్టారు? ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం. మీకు నోటీసులు ఏమి ఇవ్వలేదు? ఏమీ లేదు. ఈ రోజు వరకు మాత్రం ఎటువంటి నోటీసులు లేవు. మనం చూడొచ్చు హైకోర్టు స్టే కూడా ఉంది అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు. దాంతోపాటు ఏదైతే తమకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇంకా, బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఖాళీ చేయాలని మాత్రం చెప్తున్నారంటూ కూడా ఉన్నటువంటి వారు చెప్తున్నారు. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రస్తుతం ఏదైతే డిమాలిషన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సార్ చెప్పండి, మీరు ఇంట్లో ఉంటారు? ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ బిల్డర్ నేను కట్టింది నేనే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐటి కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్, ఇది హుడా లేఅవుట్. ఎవరైనా ఏం చూస్తారు, హుడా లేఅవుట్ అంటే ఏంది? మున్సిపల్ లేఅవుట్, మన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ అనుకుంటారు. అందరు రిటైర్ ఎంప్లాయీస్ అందరం కలిసి తీసుకున్నారు, కట్టినాము, లోన్స్ వచ్చినాయి, అమ్మేసాం. ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం ఇది. ఇప్పుడు సడన్గా వచ్చి మాకైతే నోటీస్ ఇవ్వలేదు ప్రస్తుతము. ఇది బఫర్ ఎఫ్టీఎల్ అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో పర్మిషన్ ఇవ్వాల్సింది కాదు. LRSకి ₹1,00,000 కట్టినాము. ఇప్పుడు మీ బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి 2 కూల్చేశారు. సో ముందున్నటువంటి వాటిని డిమాలిషన్ చేశారు. సో ఏంటి మరి మీ పరిస్థితి? మా పరిస్థితి ఆగమ అసలు ఏం అర్థమవుతలేదు. మీకు నోటీస్ అయితే ఏం అందలేదు? ఎవరికి నోటీస్ అందలేదు. మేము అఫీషియల్ గా అన్ని పర్మిషన్లు తీసుకున్నాము జిహెచ్ఎంసీలో. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో భాగమా కాదా మాకు అర్థమవుతలేదు. ఏదైతే జిహెచ్ఎంసీ పర్మిషన్ అన్ని తీసుకున్నాం. ఒక బిల్డింగ్ కు కావాల్సిన చట్ట పరిధిలో ఉన్న పర్మిషన్లు అన్ని తీసుకున్నామండి. కోర్టుకు సంబంధించిన స్టే ఉంది. ఇప్పుడు హైకోర్టు నుంచి స్టే తీసుకున్నాం మేము ఆల్రెడీ. మాకు ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కంటిన్యూ కావాలని వాళ్ళకు డైరెక్షన్ ఉంది హైకోర్టు నుంచి. అది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఈ కూల్చివేతలు అయితే అడ్డుకుంటున్నారు కొంతమంది. సో అడ్డుకుంటున్నటువంటి వారిని కూడా ఇప్పటికే పిఎస్కి తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే పక్కనే ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 50కి పైగా గుడిసెలు కూడా పూర్తిగా తొలగించారు. సో వైపు బిల్డింగ్లు, భారీ భవన సముదాయాలు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ షట్టర్స్ కానివ్వండి, దాంతోపాటు గోడౌన్స్, ఇవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా చెరువులో నిర్మించినటువంటి నిర్మాణాలు. మొత్తం కూడా 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువు పూర్తిగా కాలక్రమేణా కుచించుకుపోయి కేవలము 42 ఎకరాలకు మాత్రమే మిగిలింది. సో ఆ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనము ఉదయం నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం భారీ బుల్డోజర్ల సహాయంతో హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. హైడ్రా కూల్చివేతలు మనము చూడొచ్చు. సరిపోయిందా ఆదివారం అనే విధంగా ఉంది. సో ఆదివారం అంటేనే ఇటు అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుందని చెప్పవచ్చు. సండే, సాటర్డే 2 వీకెండ్ డేస్ వస్తే మాత్రం ఇటు చెరువుల్లో భారీ నిర్మాణాలు ఎవరైతే చేశారో అలాంటి వారి మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము. సో ఈరోజు ఆదివారం హైడ్రాకు బిగ్ డే అని చెప్పవచ్చు. ఓవైపు ఏమో బాచుపల్లి ఏదైతే మల్లంపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతుంది. చెరువులో నిర్మించినటువంటి విల్లాలు, అపార్ట్మెంట్లను కూల్చివేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే సున్నం చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా ప్రస్తుతము కూల్చివేతలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా దాదాపు వందలాదిగా పోలీసులను ఈ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో వందలాదిగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కూడా ప్రస్తుతము కూల్చివేస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్ కూడా దీనికి చుట్టుపక్కల ఏదైతే ఫ్రంట్ సైడ్, దాంతోపాటు లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. సో ఏదైతే కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకంత గందరగోళమైనటువంటి వాతావరణం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. సార్ మీకేమైనా సమాచారం? చూడొచ్చు అంతా కూడా ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో చూడొచ్చు ఈ బిల్డింగ్ దగ్గర అంతా కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఎటు చూసుకున్నా కూడా భారీ పోలీసు బలగాలు ఉన్నాయి. సో హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా దాదాపు 30 టీమ్స్తో ఉదయం నుంచి కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది.
మనం చూస్తున్నాము మొత్తం బిల్డింగ్ అయితే కొలాప్స్ అయిపోయింది. డిమాలిషన్స్ జరుగుతుంది. ఈ హైడ్రాలిక్ జాక్ మిషన్స్ ఇవన్నీ కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి దాదాపు ఒక్కొక్క మిషనరీ వాల్యూ కూడా కోట్లలో ఉంటుంది. సో అలాంటి అత్యాధునికమైనటువంటి మిషన్